విజయవాడలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో హోంమంత్రి అనిత, ఎన్టీఆర్ జిల్లా సిపి రాజశేఖర్ బాబు పాల్గొన్నారు. ప్రతినిధులు అందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతోంది. ఈ రోజు ఎంతో స్ఫూర్తిదాయకంగా మనమందరం కూడా యోగాలో పార్టిసిపేట్ చేయబోతున్నాం. యోగాంధ్ర కార్యక్రమంతో డ్రగ్స్ కు బానిసైన వారిలోనూ చైతన్యం తీసుకొస్తామంటున్న సిపి రాజశేఖర్ బాబుతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో సిపి రాజశేఖర్ బాబు నేతృత్వంలో ఈరోజు బీఆర్టీఎస్ రోడ్లో యోగాంధ్ర ఘనంగా ప్రారంభమైంది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి హోంమంత్రి అనిత కూడా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ముఖ్యంగా ఈసారి అన్ని చోట్ల యోగాంధ్ర, యోగాసనాలు, ఈ ఉదయం పూట వ్యాయామం వల్ల జరిగే ప్రయోజనాలపై వివరిస్తుంటే విజయవాడ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో మాత్రం ప్రత్యేకంగా డ్రగ్స్ బారిన ఎవరైతే పడ్డారో వారి నుంచి వాళ్ళలో మార్పు తెచ్చే విధంగా ఈరోజు దాదాపు 4,000 మంది పాల్గొంటే అందులో 1,200 మంది ఈ డ్రగ్స్ బారిన పడిన వారిని ఇందులో భాగస్వాములు చేయడం ప్రత్యేకంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యాచరణ ఎలా ఉండబోతున్న అంశాలపై మనతో పాటు సిపి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు చాలా ఘనంగా ఎన్టీఆర్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్యంగా ఈ డ్రగ్స్ బారి నుంచి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు వారందరినీ భాగస్వామ్యం చేయడం వెనక ముఖ్య ఉద్దేశం అంటే ఎలా మార్పు తేబోతుంది? గంజాయి మీద మనము పోలీస్ కమిషనరేట్ ఒక యుద్ధమే ప్రకటించింది. డ్రగ్స్పై దండయాత్ర అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టి 34 రోజులు 5 మంది మహిళా పోలీస్ అధికారులు దాదాపు 510 కిలోమీటర్లు ఊరూరా తిరిగి ఒక ఉత్తేజం తీసుకురావడం జరిగింది. ప్రజల్లో ఒక ఆలోచన రేకెత్తించడం జరిగింది. తర్వాత డ్రగ్స్పై దండయాత్ర 2.0 అని స్టార్ట్ చేశాము. ఇందులో ఏంటంటే మనము టోటల్ టెస్టింగ్ ఐడెంటిఫికేషన్, అసలు గంజా ఎవరైతే సేవిస్తారన్న అనుమానం ఉందో అందరిని తీసుకొచ్చి టెస్ట్ చేయడం. సో టెస్ట్ చేసిన క్రమంలో దాదాపు 7-8 వేల టెస్టులు చేశాము. అందులో 1,200 మందికి మనకు పాజిటివ్స్ వచ్చారు. వాస్తవానికి ఇది 10-12 వేలు ఉండేది. అది ఈ మధ్యన లాస్ట్ 2 ఇయర్స్లో మనము మీద ఫోకస్ పెట్టి టోటల్ ప్రక్షాళన చేస్తూ ముందుకు వచ్చాము. సో ఈ 1,200 మంది కూడా లాస్ట్ 1.5-2 మంత్స్లో మనము వీరి మీద ఒక సంస్కరణ దిశగా ముందుకు పోతున్నాము. ఇప్పటికే చాలామంది నెగిటివ్ అయిపోయారు. అంటే డ్రగ్స్ మాండం ఆపేసేసారు. ఒకవైపున డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపడము, ఎవరైతే డ్రగ్ పెడ్లింగ్ చేసేవాళ్ళనో వాళ్ళందరినీ జైల్లో వేసేసేయడము, ఇక్కడ సప్లై లేకుండా చూడటం. సో ఈ ఉద్దేశంతో స్టార్ట్ చేసిన కార్యక్రమం చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉంది. లాస్ట్లో ఇంకా మనం ఏంటంటే ఎవరు ఉండకూడదు అనే ఉద్దేశంతో యోగా అండ్ మెడిటేషన్ కార్యక్రమం కూడా ఈ రోజు నుంచి 15 డేస్ పాటు వీరిని ఒక ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో 28 ప్లేసెస్లో మనము ఈ క్యాంప్స్ స్టార్ట్ చేస్తున్నాము. జూన్ 20వ తారీఖున అందరినీ కూడా మళ్ళీ టెస్ట్ చేయడం జరుగుతుంది. వీఆర్ హోప్ఫుల్. ఆల్మోస్ట్ 1,200 మందిలో కనీసం 95% ఆపేశారు డ్రగ్. టోటల్ ఇంకా వాళ్ళందరినీ కూడా జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చే కార్యక్రమం చేయబోతున్నాము. ఇది అద్భుతమైన ఫలితాలు వస్తుంది. ఈరోజు యోగాంధ్ర పోలీస్ థీమ్తో కార్యక్రమము ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ చేయమని చెప్పారు కాబట్టి మనము వీళ్ళందరినీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడం జరిగింది. ఈరోజు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా 1,200 మందిని భాగస్వామ్యం చేసి వారందరూ కూడా మార్పు తెచ్చే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, మొత్తం రాష్ట్ర వ్యాప్తంలోనే ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ఈ డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రథమ భాగంలో ఉండటం, దానికి సంబంధించి డీజీపీ ఆఫీస్ నుంచి వచ్చిన గణాంకాలు కూడా చెప్తున్నారు. అదేవిధంగా భవిష్యత్తులో మొత్తం పూర్తిగా 0 స్థాయి, అంటే 0% ఉండే విధంగా ఎవరు డ్రగ్స్ బారిన పడకుండా ఇంకా ఈ కార్యక్రమాలు మరింత విస్తృతంగా ప్రజల్లో తీసుకువెళ్లే విధంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. ప్రజలు కూడా సహకరించాలని కూడా సిపి విజ్ఞప్తి చేస్తున్నారు. గణేష్తో వరప్రసాద్, విభిన్నాంధ్రజ్యోతి.